60 సంవత్సరాల సుదీర్ఘమైన అంతరం ఉంది, కానీ క్వాలిటీ డౌన్గ్రేడ్ అయింది. ఇది ఎలా సాధ్యం? మిత్రులారా, ఈ 2 ఫోటోలను జాగ్రత్తగా చూడండి. ఆర్టెమిస్ 2 సక్సెస్ అయ్యాక సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒకటి 1972లో చంద్రుని దగ్గర నుంచి తీసిన భూమి ఫోటో. ది బ్లూ మార్బుల్గా బాగా ఫేమస్ అయింది. ఇప్పటికి కూడా ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ ఇమేజ్ ఇది. మరొకటి 2026లో అత్యాధునిక టెక్నాలజీతో తీసిన ఆర్టెమిస్ 2 హెలో వరల్డ్ ఫోటో ఇది. కానీ ఇక్కడే ఒక విచిత్రం ఉంది. 1972లోని ఫోటో అంత క్లియర్గా వైబ్రెంట్ కలర్స్తో ఉంటే 2026లో అత్యున్నత కెమెరాలతో తీసిన ఫోటో ఎందుకు ఇంత డల్గా నాయిసీగా ఉంది? టెక్నాలజీ పెరిగితే క్వాలిటీ పెరగాలి కదా, మరి ఇక్కడ ఎందుకు తగ్గింది? అప్పటి హెజల్బ్లాడ్ 500EL ఫిల్మ్ కెమెరా కంటే ఇప్పటి నికాన్ D5 అంత వరస్టా? లేక చాలామంది అనుమానిస్తున్నట్టు అపోలో మిషన్ అన్నీ ఒక కట్టు కదా? అసలు నిజమేమిటో ఈ వీడియోలో పోస్ట్ మార్టం చేద్దాం రండి. చెక్ముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. చాలామంది నెటిజన్ల వాదన ఏమంటే 1970లలో స్టూడియోలో సెట్ వేసి లైటింగ్ పెట్టి ఫోటోలు తీశారు కాబట్టే అంత క్లియర్గా వచ్చాయి. ఇప్పుడు స్పేస్లో రియల్గా తీస్తున్నారు కాబట్టి ఇలా గ్రే కలర్లో వస్తున్నాయి అని జనాలు అంటుంటే అపోలో మిషన్స్ అన్నీ ఫేక్ అని డిసైడ్ అయిపోదామా? ఆగండి. అస్సలు టెక్నికల్ రీజన్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మనం గమనించాల్సింది కెమెరా క్వాలిటీ కాదు, లైటింగ్ కండిషన్స్. మీరు పగలు తీసిన ఫోటో, రాత్రి తీసిన ఫోటో రెండూ ఒకేలా ఉంటాయా? అదే సింపుల్ ఆన్సర్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ ఫోటో తీసినప్పుడు సూర్యుడు వ్యోమగాములే వెనుకున్నాడు. అంటే భూమిపై పూర్తి స్థాయిలో సూర్యరశ్మి పడుతోంది. అప్పుడు ఎర్త్ మొత్తం ఒకే బ్రైట్ డే లైట్లో ఉండి డీప్ షాడోస్ ఆల్మోస్ట్ లేనంతగా ఉండటంతో కలర్స్ కూడా చాలా క్లీన్గా శాచురేటెడ్గా కనిపించాయి. అందుకే ఆ ఫోటో అంత వైబ్రెంట్గా వచ్చింది. అది హెజల్బ్లాడ్ 70mm మీడియం ఫార్మాట్ ఫిల్మ్ కెమెరాతో తీసిన ఫోటో. ఫిల్మ్ బ్రైట్ లైట్లో అద్భుతమైన డైనమిక్ రేంజ్ ఇస్తుంది. ఇప్పుడు వివాదానికి కారణమైన ఈ ఫోటోను రెయిడ్ వైజ్మ్యాన్ భూమి యొక్క డార్క్ సైడ్ అంటే రాత్రి వైపు నుంచి తీశారు. సూర్యుడు భూమికి అవతల ఉన్నాడు. కేవలం అంచుల్లో మాత్రమే ఒక రిమ్ లైట్ లాగా సూర్యరశ్మి ప్రకాశిస్తోంది, గమనించండి. కాబట్టి మిగతా భాగాలు చాలా డార్క్గా గ్రే లాగా కనిపిస్తాయి. అంతరిక్షంలో చీకట్లో ఉన్న భూమిని ఫోటో తీయడం మామూలు విషయం కాదు. ఇక్కడే నికాన్ D5 తన 32,80,000 ISO కెపాసిటీతో విశ్వరూపం చూపించింది. ఈ ఫోటోను తీయడానికి 51,200 ISO వాడారు. సాధారణంగా మన ఇంట్లో వాడే కెమెరాలు ఇంత ISO వాడితే డీటెయిల్స్ రావు సరికదా, ఫోటో మొత్తం తెల్లగా అయిపోతుంది. కానీ నికాన్ D5లో ఉన్న 20.8 మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్కి అద్భుతమైన లో లైట్ పెర్ఫార్మెన్స్ మరియు డైనమిక్ రేంజ్ ఉంది. పిచ్ డార్క్లో ఉన్న భూమిని చూడటానికి ఇంత హై ISO వాడారు. ఫలితంగా కెమెరా తనకు అందిన కాస్తో కోస్తో లైట్ను కూడాను బాగా యాంప్లిఫై చేయగలిగింది. కానీ ఇదే సమయంలో నాయిస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఆ ఫోటో మనకు కొంచెం గ్రేగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. 2016లో రిలీజ్ అయిన నికాన్ D5 పాత మోడల్ కదా, 2021లో D6, ఆ తర్వాత నికాన్ Z9 లాంటి లేటెస్ట్ మిర్రర్లెస్ కెమెరాలు ఉన్నాయి, అవి వాడొచ్చు కదా అని. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్షంలోకి ఏ వస్తువు తీసుకెళ్లాలన్నా దానికి నాసా సర్టిఫికేషన్ ఉండాలి. అక్కడ ఉండే విపరీతమైన రేడియేషన్, శూన్యంలో ఉండే వ్యాక్యూమ్ మరియు ఎముకలు కొరికే చలిని, సెగలు కక్కే వేడిని తట్టుకోగలగాలి.
1999 నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నికాన్ కెమెరాలే రారాజులు. D5 అనేది యుద్ధం విమానం లాంటిది. స్పేస్లో ఫెయిల్యూర్కి సెకండ్ ఛాన్స్ ఉండదు. అందుకే నాసా ప్రూవెన్ టెక్నాలజీని చూజ్ చేస్తుంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ కెమెరా మొరాయించదు. అందుకే నాసా దీన్ని నమ్ముకుంది. అయితే ఫ్యూచర్లో ఆర్టెమిస్ 3 మూన్ ల్యాండింగ్ కోసం ఎక్కువ నికాన్ Z9 కెమెరాలను వాడే అవకాశమే ఉంది. ఇక అపోలో మిషన్ ఫేక్ అనేవారి కోసం ఒకటే సమాధానం. అపోలో మిషన్స్ మొత్తం కలిపి సుమారు 382 కిలోల మూన్ రాక్స్ని భూమికి తెచ్చారు. ఇవన్నీ టెక్సాస్లోని నాసా లూనార్ శాంపిల్ ల్యాబొరేటరీలో సేఫ్గా ఉన్నాయి. అక్కడ నుంచి వందలాది రీసెర్చ్ ల్యాబ్స్కి, మ్యూజియంలకు చిన్న చిన్న శాంపిల్స్ పంపించారు. బ్రిటిష్ మ్యూజియంలో మీరు చూస్తున్న మూన్ రాక్స్ కూడా ఈ అపోలో కలెక్షన్లో భాగమే. ల్యాబ్ టెస్ట్లో స్పెసిఫిక్ ఐసోటోప్స్, మైక్రోమెటారైట్ ఇంపాక్ట్స్, మినరల్ కాంపోజిషన్ అన్నీ లూనార్ ఆరిజిన్ అని నిరూపించాయి. ఒక దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా వందలాది ఇండిపెండెంట్ సైంటిస్ట్స్ ఈ శాంపిల్స్ని పరీక్షించారు. ఒకవేళ అది అబద్ధమే అయితే ఇంత పెద్ద స్కేల్లో ప్రపంచ సైంటిస్టులందరినీ మోసం చేయడం అసాధ్యం, అవునా? సో కంక్లూజన్ ఏమంటే 1972 ఫోటో ఒక బ్రైట్ డే లైట్ పోర్ట్రైట్, 2026 ఫోటో ఒక ఎక్స్ట్రీమ్ లో లైట్ షాట్. రెండూ నిజమే. టెక్నాలజీ మారినంత మాత్రాన ఫిజిక్స్ నియమాలు మారిపోవు కదా. సమ్టైమ్స్ కెమెరా కాదు, లైట్ స్టోరీ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ ట్రిప్లో మొబైల్ కెమెరాతో తీసిన ఫోటోలు కూడా సూపర్గా వచ్చాయి. త్వరలోనే ఆర్టెమిస్ 3 ద్వారా మనిషి మళ్ళీ చంద్రుడిపైకి అడుగు పెట్టబోతున్నాడు. అప్పుడు వచ్చే అద్భుతమైన హై క్వాలిటీ వీడియోలు అండ్ ఫోటోల కోసం వెయిట్ చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి. మరిన్ని స్పేస్ అప్డేట్ కోసం చిక్ముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.